కారుమూరి సునీల్ గారిని దేవుడు పరిచయం చేసిన జిల్లా అధ్యక్షుడు ఆంజనేయ గారు మంచి సంవత్సరంలో ఈ రోజు నుంచి ఏలూరు జిల్లాకి పార్లమెంట్కి నా కొడుకుని అప్పచెప్తున్నారు. మీ అందరూ మీరే బాధ్యత. ఫస్ట్ జడ్పీ చైర్మన్ గా నా బిడ్డని నేనేమి చూడలేదు. గడ్డలో ఆంధ్రవాణి గారు ఫోన్ చేసి మీ అబ్బాయి మీరు అడిగా మీరు కాదనగా చెప్పారు, సీఎం గారు చెప్పారు. నా బిడ్డని మీకు అప్పచెప్తున్నాను. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చి 7 ఎమ్మెల్యేల పేరు తీసుకొచ్చి ఏదైతే జిల్లా పరిషత్ రాణి గారికి పెద్ద పేరు తీసుకొచ్చే మంచి మనిషి. అది రెండు నేను చెప్పకూడదు కానీ మీకు మంచి మనిషి మీకు అప్పచెప్తున్నాను. నా బిడ్డని మీ ఆశయాలకు అనుగుణంగా మీరు నెరవేర్చినటువంటి అంబేద్కర్ మహాశయుడి ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాల వారికి సంబంధించిన ఒక నాయకుడికి ఇక్కడ మనం అవకాశం ఇద్దామని ఆయన సూచించిన వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని వెంటనే ఆమోదించి అప్పటికే ఆ కార్యక్రమాల అమలు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి తనయుడైనటువంటి కారుమూరి సునీల్ కుమార్ గారిని మన ఏలూరు పార్లమెంటు నూతన అభ్యర్థిగా ఈరోజు ఆయన ప్రకటించడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎంత నిజాయితీతో చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల వారందరినీ కూడా ప్రాధాన్యత ఇస్తూ గౌరవిస్తూ అందరూ గర్వపడేలా ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. మనకందరికీ కూడా అర్థమవుతోంది. అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్తగా నూతనంగా వచ్చినటువంటి సోదరులు విజయరాజు గారికి, అలాగే పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్తగా వచ్చినటువంటి శ్రీమతి తెల్లం రాజేశ్వరి గారికి, నగర మేయర్ విజయరాజు గారికి, జిల్లా వేదిక కల్పించిన మేయర్ నూతన్ గారు, మన జడ్పీ చైర్మన్ పద్మజ గారు కూడా ఉన్నారు. ఈరోజు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎంతో సంవత్సరాలుగా సుమారు 5 సార్లు ఎమ్మెల్యేగా తన విశిష్టమైనటువంటి సేవలు అందించడం ద్వారా పోలవరం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినటువంటి తెల్లం బాలనారాయణ గారు ఆయన కోరిక మేరకు ఈరోజు ఆయన సతీమణైనటువంటి తెల్లం రాజలక్ష్మి గారికి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇప్పించి నేనుంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యథావిధిగా నేను సేవలు అందిస్తాను, ఆ కార్యక్రమానికి సంబంధించి నాకు కాకుండా మీరు బయట ఎవరికి ఇచ్చినా నేను మీ గెలుపుకి నేను కృషి చేస్తాను. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ఎస్టీ కమ్యూనిటీ తరఫున విశిష్టమైనటువంటి సేవలు గతంలో ఏ విధంగా అందించాను అదే విధంగా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెబితే ముఖ్యమంత్రి గారు ఒకవేళ నువ్వు కాకపోతే నీ భార్య రాజ్యలక్ష్మి వారిని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయిస్తూ ఉన్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్టీ సోదరులందరికీ కూడా నువ్వు ఏ విధంగా ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతకు ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా వెనుకబడినటువంటి వర్గాల వారు దళితులు అందరూ కూడా అణగదొక్కబడియారు. నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ